లో కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం సమావేశం కానుంది. మల్లు రవి అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం కానున్న క్రమశిక్షణ సంఘం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వరుసగా విమర్శలు చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చించనుంది. దీంతో సీఎంపై విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే చర్చ సర్వత్రా నెలకొంది. మంత్రివర్గంలో చోటు లభించలేదనే కారణంగా రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగా వినిపిస్తున్నారు. సోషల్ మీడియాతో పాటుగా మీడియా సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ఇందుకు వేదికగా చేసుకుంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చూసుకుంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇదివరకే ప్రకటించడంతో ప్రస్తుతం ఈ సమావేశం ఉత్కంఠగా మారింది. సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కలేదని ఆయన ఈ విమర్శలు చేస్తున్నారని పార్టీ వర్గాలలో చర్చ సాగుతోంది. మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ తనకు హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. ఈ హామీని అమలు చేస్తారా చేయరా అనేది పార్టీ నాయకత్వం ఇష్టమనే ఆయన విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై పార్టీ నాయకత్వానికి కానీ క్రమశిక్షణ సంఘానికి కానీ ఫిర్యాదులు అందలేదు. దీనిపై ఢిల్లీలో క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవిని ప్రశ్నించగా అవి తన దృష్టికి రాలేదని ఆయన సమాధానమిచ్చారు. కాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని సర్వత్రా ఆసక్తి నెలకొనింది. నోటీసులు ఇచ్చి వివరణ కోరతారా, క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కావాలని అడుగుతారా అనేది రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది. రైట్, ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. లక్ష్మి, నేడు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతమైనటువంటి విభేదాలు పొడసూపుతున్నాయి. మరొకసారి బటబయలవుతున్న పరిస్థితి. ఇప్పటికే వరంగల్ జిల్లాలో అసమ్మతి నేతలు కొండా సురేఖకు మధ్య జరుగుతున్న ఒక మాటల యుద్ధము సదుమణిగింది కాసేపు అని అనుకుంటున్న సమయంలోనే మరొక రూపంలో మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూపంలో మరొక విభేదం పొడసూపుతా బయటపడింది. ఆయన మంత్రివర్గంలో స్థానం గురించి మొదటి నుంచి హామీ ఇచ్చారు. అధిష్టానం దాన్ని అమలు చేయడం అధిష్టానం ఇష్టం, నాయకుల ఇష్టం అంటూనే ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే తను ప్రత్యేకత, తను మంత్రి పదవి రాలేదు, మంత్రి పదవుల విషయంలో మంత్రి పదవులు వచ్చిన మంత్రులు వచ్చినటువంటి కొత్త మంది సంపాదన కోసమే అనే భావన వచ్చే రీతిలో కొంతమంది అదే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొత్తగా మంత్రి పదవులు ఇచ్చిన వారిపైన ఇలాంటి పరస్పరమైనటువంటి విరుద్ధమైన ప్రకటనలు, పరస్పరమైనటువంటి అంటే అటు అధిష్టానం పైన ఒకవైపు, మరొక వైపు పార్టీ పైన, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పైన పరస్పరం తరచూ కౌంటర్ ఇస్తుండడం, తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడాన్ని పార్టీలో అయితే ఒక చర్చ దారితీసిన పరిస్థితి. దీనిపై ఇప్పటికీ ఏం చర్య తీసుకుంటారు, ఎట్లా పరిష్కరిస్తారు అనేది సస్పెన్స్ గా మారింది. దానిపైన ఫిర్యాదులు అందకపోయినప్పటికీ కూడా ఇదైతే పార్టీలో కలకాలానికి అయితే దారితీసిన పరిస్థితి.
పలు సందర్భాల్లో మీడియా అడిగినప్పుడు ఇటు పీసీసీ చీఫ్ క్రమశిక్షణ సంఘం పైన వేయడం, కమిటీ పైన వేయడం బాధ్యతను, మరోవైపు ఢిల్లీలో మల్లు రవి మాట్లాడుతూ నాకు ఫిర్యాదు అందలేదు, నా దృష్టికి రాలేదు అనడం అనేది మరొక అంశంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ ఇదే స్థానంలో ఇతర వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నాయకులు అయితే పార్టీ అలాగే క్రమశిక్షణ కమిటీ దృష్టి ఇలా ఉండేదా అనే వైపు కూడా పార్టీలో చర్చ వచ్చే కోణంలో కూడా పార్టీలో ఒక చర్చ మొదలైన పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా క్రమశిక్షణ కమిటీ ముందు సవాల్గా మారిన పరిస్థితి. అటు వరంగల్ రాజకీయ నేతల అంతర్గత పోరు, అలాగే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం, ఈ రెండు మాత్రం సవాల్గా మారిన పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్లాల్సిన సమయంలో ఇలాంటి ఒక అవాంఛనీయ సంఘటనలు, ఇలాంటి పరిణామాలు మింగుడుపడని పరిస్థితి అయితే పార్టీ నాయకత్వానికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. లక్ష్మి. థ్యాంక్ యూ శ్రీనివాస్.